హాయ్ అమ్మో. హాయ్ డాడీ. ఎలా ఉందమ్మా హల్వా టేస్ట్? సూపర్గా యమ్మీగా ఉంది, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ హల్వా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. 2 బీట్రూట్స్ తీసుకున్నాను. వాటిని తొక్కలు తీసేసి బాగా కద్దుకస్లా చేసుకొని దగ్గర పెట్టుకున్నాను. అలాగే ఇంగ్లీష్లో డ్రై ఫ్రూట్స్, పాలు, పంచదార తీసుకున్నాను. కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేశాను. రోస్ట్ చేసినవి పక్కన పెట్టుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి హల్వాలో వేసుకోవడానికి. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్ వేసి మనం కద్దుకస్ చేసి పెట్టిన బీట్రూట్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. స్లో ఫ్లేమ్లో కూడా కాకుండా అలా మెల్లిగా కదుపుతూ కొంచెం నీరు వదిలేసిన తర్వాత కొంచెం దగ్గరగా అయినప్పుడు మనం ఈ పాలని యాడ్ చేయండి. అంతవరకు పాలు యాడ్ చేయొద్దు. పాలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే మెల్లమెల్లగా కదుపుతూ ఉండండి, లేదంటే కడాయికి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం దగ్గరగా అయినప్పుడు మగ్గినట్టు కనిపిస్తుంది, అప్పుడు మనం పంచదారని యాడ్ చేయండి. దీనికి టేస్ట్కి తగ్గట్టుగా మీకు సరిపడే పంచదారని యాడ్ చేయండి ఇక్కడ. అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్లోగా కదుపుతూ ఉండండి. గమనించవలసిన విషయం ఏంటంటే మీరు ఒకసారి పెట్టేసి అలా వదిలేకండి. సో అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఒకే దగ్గర మగ్గిపోవడం కానీ కింద అంటుకుపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అవి రెండూ కూడా మన యొక్క హల్వాకి టేస్ట్ పాడు చేసేస్తాయి అన్నమాట. సో నెమ్మదిగా కదుపుతూ అలా మగ్గనివ్వండి 5 మినిట్స్కి. అప్పటికి మన హల్వా ఇలా యమ్మీగా రెడీ అవుతుంది. దీంట్లో ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి.